హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి 6 to 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్లో పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి అయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీకు వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్లో మీకు యూజ్ అయ్యేటువంటి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. గ్రూప్ 4 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మీరు వాటిని స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డాక్టర్ పోస్టులకు సంబంధించి 1147 ఉద్యోగాలతోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ నెల 20 నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 34 విభాగాల్లో రిక్రూట్మెంట్కు నిర్ణయం. కొత్త వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు. 100 పాయింట్లతో పరీక్ష విధానం. మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డు ప్రకటన అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో భారీ సంఖ్యలో వైద్య పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో మరో 1147 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో విభాగాల వారీగా ఖాళీల వివరాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎంబీబీఎస్ చేసినట్టు అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మల్టీ జోన్ 1లో 574, అదేవిధంగా మల్టీ జోన్ 2లో 573 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జామ్ ద్వారా 80 మార్క్స్, అదేవిధంగా 20 మార్క్స్ అనేటువంటిది అవుట్ సోర్సింగ్ ఆల్రెడీ కాంట్రాక్ట్ కింద చేస్తున్నటువంటి వాళ్ళకి వెయిటేజ్ కింద అయితే ఇస్తారని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి నుంచి ఇంటర్మీడియట్ అర్హతతోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే వాటికి సంబంధించి మీరు నిన్నటి నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 4th వరకు అయితే ఇచ్చారు. సో ఫిబ్రవరి, మార్చ్లో దీనికి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. టైర్ 2 అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో వీటిలో మనకు 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడ్ 1A ఉద్యోగాలను కూడా మనకి ఇక్కడైతే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 22 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీగా 4500 వేకెన్సీ అయితే ఉండనట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ అయితే అనుకోవచ్చు. మనకు ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ జస్ట్ 100 రూపీస్తో మీరు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు తెలంగాణలో వస్తున్నటువంటి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు కనుక ప్రతి ఒక్కరు వీటికి కూడా అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే సో వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మనకి దగ్గర క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కనుక చూసినట్లయితే జస్ట్ ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు, సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కనుక సో ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. జస్ట్ 100 రూపీస్తో మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రేపటి నుంచి ఫిజికల్ ఈవెంట్స్ అంటూ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. మొత్తం 11 ప్రాంతాల్లో నిర్వహణ, పూర్తిగా సాంకేతికత వినియోగం, ఏర్పాట్లు చేసినటువంటి TSPSC అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుణ పరీక్షలు అయితే నిర్వహించున్నారు. సో ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSPSC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సో మనకు దాదాపుగా హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సో ఇట్లా మనకు అంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో వీటికి సంబంధించినటువంటి మనకి ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ అభ్యర్థులు ఇవి తప్పనిసరి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు పాటించాల్సి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డు లేదా ఇంటిమేషన్ లెటర్ను A4 సైజ్లో
పేజీకి 2 వైపులా అయితే ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా పార్ట్ 2 దరఖాస్తును ప్రింట్అవుట్ తీసి దానిపై అభ్యర్థి యొక్క సంతకం చేసి వెంట తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీ దానిపైన మీ సైన్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అదే కాకుండా ఎస్టీ అభ్యర్థులు అయితే ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన ధృవీకరణ పత్రంపై సో ఆ జిరాక్స్ పైన మీ సంతకం ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళు వీటైతే జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. సో దాదాపుగా మనకు రేపటి నుంచి వివిధ సెంటర్స్లో అయితే వీటికి సంబంధించి అయితే ప్రారంభమవుతున్నాయి. సో ఇక్కడ మనకు మరొక అప్డేట్ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే ఇచ్చారు. సో పోలీస్ ఈవెంట్స్కు ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలో 24,733 మంది అయితే హాజరవుతున్నారట. దీనిలో 20,000 మంది పురుష అభ్యర్థులు, 4,000 మంది వచ్చేసి 4,700 మంది మహిళా అభ్యర్థులు ఖమ్మం జిల్లాకు సంబంధించి మనకు పార్టిసిపేట్ అవుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నేటి నుంచి నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా మనకు ఈ భూగర్భ శాఖలో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో వాటికి సంబంధించి ఈ రోజు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఒకసారి వాటిని చూడండి. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను. TSPSC వెబ్సైట్లో మీకు పూర్తి నోటిఫికేషన్ PDF కూడా అందుబాటులో ఉంది కనుక ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఫిజికల్ టెస్ట్లకు అంతా రెడీ అంటూ చూడవచ్చు. సో ఇక్కడ మొత్తం 24,612 మంది అయితే హాజరు కానట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు వరంగల్ జిల్లాకు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సో రీసెంట్గా మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్లో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే కలపడం జరిగింది కదా. సో వాటికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారికి అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే సో చాలామంది అంతకుముందు ఈ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మున్సిపల్ చట్టం అయితే ప్రిపేర్ అయ్యారు కదా. సో ఇప్పుడు దాన్ని తీసేసి లైక్ గ్రూప్ 4 సిలబస్ అయితే ఉంది కనుక సో వాళ్ళు కొంత నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంది కనుక మున్సిపల్ చట్టం యాడ్ చేస్తూ సో మరొక పేపర్ అంటే ఒక పేపర్ను పెట్టాలి, ఏదైతే ఆర్థమెటిక్ రీజనింగ్ దాని ప్లేస్లో మున్సిపల్ చట్టం పెట్టాలని చెప్పేసి సో మరొక సపరేట్ నోటిఫికేషన్ వాటికి ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ కేటీఆర్ గారికి అయితే వినతి చేయడం జరిగింది. సో మీరు కూడా సో ప్రతి ఒక్కరు కేటీఆర్ ట్విట్టర్ పేజ్కి వెళ్ళి ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి వీళ్ళు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే 2 నోటిఫికేషన్స్ వస్తే చాలా మంది కూడా అది బెటర్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో గ్రూప్ 4తో పాటుగా వార్డ్ ఆఫీసర్కి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ని కోరినట్లయితే మీరు ఒక వినతి పత్రం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గుజరాత్లో ఉన్నటువంటి కాక్రా పార్క్ చెందినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 243 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ సైంటిఫిక్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా నర్సు, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీటికి సంబంధించి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో ఈ జనవరి 5వ తారీఖులోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో 6,200 కోట్లతో డేటా కేంద్రం అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంతో అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సింగపూర్కు చెందినటువంటి అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్ ల్యాండ్ పేరు గుర్తుంచుకోండి. సో తెలంగాణలో అయితే భారీ పెట్టుబడులు అయితే పెట్టనుంది. 6,200 కోట్ల వ్యయంతో సో డేటా కేంద్రాన్ని అయితే నెలకొల్పుతున్నారు. సో దీనికి సంబంధించి మనకు మంగళవారం రోజు ప్రభుత్వంతో అయితే అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇది దేశంలోనే మనకు అతిపెద్ద డేటా కేంద్రంగా అయితే ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకి ఎట్లా అడుగుతారంటే సో ఇక్కడ సంస్థ పేరు అడుగుతారు, లేకుంటే ఆ సంస్థ ఏ దేశం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, సింగపూర్కు సంబంధించినటువంటి సో క్యాపిటల్ ల్యాండ్ అనేటువంటి సంస్థ. ఇది ఎక్కడంటే మనకు మాదాపూర్లో దీనికి సంబంధించినటువంటి ఈ డేటా కేంద్రం అయితే రానుంది. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గిన్నిస్ రికార్డ్ సాధించినటువంటి నాగపూర్ మెట్రో అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో మహారాష్ట్ర నాగపూర్ మెట్రో గిన్నిస్ రికార్డును సాధించింది. ఇక్కడ 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కన్ వయోడాక్ట్ మెట్రో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి నిర్మాణంగా గుర్తింపు పొందింది అనమాట. సో ఇది సో ఆ విభాగంలో మనకిది సో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే ఇక్కడ ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో అదాని అంటూ చూడవచ్చు. మన దేశం నుంచి మరో 2 చోటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆసియాలో చారిటబుల్ కార్యక్రమాలకు నిధులు ఇచ్చేటువంటి వారి జాబితాను మనకు ఫోర్బ్స్ అయితే రిలీజ్ చేసింది. సో దానిలో మనకు ఆసియా నుంచి సో మనకు 16వ ఎడిషన్లో ఆ జాబితాను అయితే రిలీజ్ చేశారు. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి సో మన భారతదేశ విభాగాన్ని కనుక చూసుకుంటే దాంట్లో మనకు అదాని అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఇటువంటి మనకు ఫోర్బ్స్ నుంచి చాలా జాబితాలు వస్తాయి కనుక సో అన్నింటిని ఒక దగ్గర లింక్ చేసుకొని అయితే చదవండి. రీసెంట్గా మనకు మరొక టాప్ 500 బిజినెస్ లిస్ట్కి సంబంధించినటువంటి జాబితాను కూడా రిలీజ్ చేసింది. సో వీటన్నిటిని ఒక దగ్గర మీరు కనుక లింక్ చేసినట్టయితే ఈజీగా మర్చిపోకుండా గుర్తుంచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రంజీల్లో మహిళా ఎంపైర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇండియన్ క్రికెట్ BCCI కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించనుంది. మ్యాచ్ ఎంపైర్లుగా
తొలిసారిగా మహిళలకు ఛాన్స్ ఇవ్వనుంది. సో ఈ నెల 13 నుంచి మనకు మొదలయ్యేటువంటి రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో సో మనకి ఇక్కడ వింద్రా రాతి అదేవిధంగా జనని నారాయణ్ లాంటి గాయత్రి లాంటి వాళ్ళను సో మనకు ఈ ఎంపైర్లుగా అయితే వ్యవహరించన్నారు. సో ఇది మనకు ఇండియన్ క్రికెట్లో మహిళా ఎంపైర్లుగా నిర్ణయించడం ఇదే తొలిసారి అనమాట. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. రంజీ ట్రోఫీలు అన్నారు, ఆ ట్రోఫీని గుర్తుంచుకోండి. ఈ నెల 13 నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం మనకి ఇది అంటే క్రికెట్లో మహిళా ఎంపైర్లు అయితే రానున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే మనీషాకు BWF అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇండియా యంగ్ షట్లర్ మనీషా రామ్దాస్కు సో ప్రతిష్టాత్మక BWF అంటే దీన్ని మనం ఫీమేల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి సో ఈ ఇయర్ ఆమెకైతే రావడం జరిగింది. సో ఇది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.